కేరళలో కాంగ్రెస్ అయితే అధికారం చేపట్టబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎల్డీఎఫ్ అయితే ఇంటికి వెళ్ళిపోయినట్లే. అంటే పినరన్ విజయన్ యొక్క పార్టీ వ్యతిరేకత, అలాగే కొన్ని అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవడం, పైగా కాంగ్రెస్ని గెలిపించడం కోసం అక్కడ తీవ్రంగా ప్రజలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అంటే అటువైపు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ రావాలని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ పట్టుబట్టేశారు. అందులో హిందువులు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు అంటే పినరన్ విజయన్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మనకి మంచి పట్టు అన్న విధంగా కూడా ఉండడం వల్ల యూడిఎఫ్ని గెలిపించారు. అయితే ఇక్కడ సీఎం పదవుల విషయంలో పోటీ సతీశన్, కేసీ వేణుగోపాల్. ఈ వేణుగోపాల్ సతీశన్ మధ్య జరుగుతున్నటువంటి పోటీ. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారో పక్కన పెడితే అక్కడ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి వాళ్ళే కటౌట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకవైపు వేణుగోపాల్, ఒకవైపు ఏమో సతీశన్ కటౌట్లు అక్కడ భారీగా ఉన్నాయి. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ కటౌట్లు ఎక్కువైపోతున్నాయి. ఈయనే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి అని. కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ని జాతీయ స్థాయిలో నడిపిస్తున్నటువంటి ఒక కార్యదర్శి, ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన. ఇక కేరళం రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, అంటే కేరళం రాష్ట్రాన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి సతీశన్. మరి కేసీ వేణుగోపాల్ అటు సతీశన్ వీళ్ళిద్దరిలో ఎవరు అన్నది కాంగ్రెస్ నిర్ణయించుకోలేదు. కర్ణాటకలో కూడా డీసీ శివకుమార్, ఒకవైపు ఏమొచ్చేసి సిద్ధరామయ్య, వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా అయితే పోటీ ఏర్పడిందో చివరికి వాళ్ళందరినీ పిలిపించి సిద్ధరామయ్యని అయితే ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలు అన్నారు. 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ అక్కడ అధికార మార్పిడి జరపలేదు. జరిపితే పార్టీ 2 ముక్కలు అయిపోద్దేమో భయం. కేరళంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కేసీ వేణుగోపాల్, సతీశన్ మధ్య జరుగుతున్నటువంటి పోటీ విషయంలో ఎవరిని ముఖ్యమంత్రిగా చేసినా 2.5 సంవత్సరాలు అన్నారు. సేమ్ కర్ణాటక పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరికి ఎక్కువ మద్దతు తెలిపితే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి.